హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం ఈరోజు ద్వాదశి. ప్రస్తుతం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం అంటేనే సర్ప నక్షత్రం అని, పైగా మంగళవారం కలిసి వచ్చింది. సర్పాలలో నవనాదాలు అని విశేషమైనవి. ఆ నవనాద సర్పాలలో మహావిష్ణువు దగ్గర ఉన్న సర్పం ఆదిశేషుడు. ఇక శివుని దగ్గర ఉన్న సర్పం వాసుకి. ఆదిశేష వైకుంఠంలో, కైలాసంలో వాసుకి. ఈ 9 లోకాలలోనూ 9 ప్రదేశాలలో అధిపతిగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటూ ఉంటారు. అయితే ఈ మంగళవారం రోజున మనకి ఆశ్లేష నక్షత్రం వచ్చింది కాబట్టి మంత్రబలంలో విశేషంగా ఓం నాగనాథాయ నమః అనే నామాన్ని జపించినట్లయితే పరిపూర్ణమైన నాగలోకం ఏదైతే ఉంటుందో, నాగనాథుడు వేరు, నాగరాణి వేరు. నాగరాణి తాంత్రిక పూజ అని ఉంటుంది. ఈ నాగరాణి తాంత్రిక పూజ విశేషంగా ఇది గురుముఖేన మనము సర్పతంత్రము, నాగతంత్రము అనేది నేర్చుకుంటే, ఆ నాగరాణి అంటే మనలో ఉన్న పూజ, ధ్యానము శక్తిని మన శరీరంలో పెట్టుకొని మనం బయట ప్రపంచంలో తిరగలేం. దానికి ఉన్న శక్తిని అంతా కూడా కొన్ని ముద్ర ప్రయోగాలు చేసి, కొన్ని తాంత్రిక ప్రయోగాలతో వీటికి మనం ఆ శక్తిని ఫిల్ చేస్తాం. అంటే పూర్వంలో మంత్రదండము అనేవారు కదా, అదే ఈ మంత్రదండం. అదేవిధంగా మనలో ఉన్న పరిపూర్ణమైన శక్తి దానికి సమర్పించుకొని అందులో కేంద్రీకృతమై ఉంటాయి. ఈ శక్తి ఎప్పుడూ కూడా మన స్వార్థానికి ఉపయోగించకూడదు. మనకి ప్రొటెక్షన్, ఇతరులకి ఉపకారం అయ్యేలా ఈ శక్తి ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని యక్షిణీ సాధన ఉంటుంది, గంధర్వ సాధన ఉంటుంది, కొన్ని తాంత్రిక సాధన కూడా ఉంటుంది, అలాగే తారా సాధన ఉంటుంది. ఇటువంటివి ఎన్నో యక్షిణీలని సాధన చేసి, ఎన్నో ఒక దైవశక్తులని సాధన చేసి, వాటిని పొంది సాధారణమైన మానవ జన్మగా జన్మించి ఈ శరీరంలో అలా దాచుకున్నట్లయితే సాంసారికంలో కావచ్చు, జనాలతో కావచ్చు, మరియు ఈ ఒక బ్రహ్మాండంలో ప్రస్తుత ప్రపంచంలో మనం జీవించలేమట. అప్పుడు హిమాలయాలలోనూ, పెద్ద పెద్ద అడవుల్లోనూ, గుహల్లోనే జీవించాల్సి వస్తుందట. ఎందుకంటే ఆ శక్తులు ఇతరులకి హానిను చేయొచ్చు, అదేవిధంగా వికృతిగాను అవి కనబడవచ్చు. అందువలన వాటి నుండి మనం రక్షణ పొందాలి అంటే ఆ శక్తులు మనలో ఉంచుకోకుండా వాటిని చక్కగా మంత్రపండంలో పెట్టేయాలి. అది శాస్త్రరీత్యా కానీ ఈరోజు ఓం నాగనాథాయ నమః అనే నామాన్ని మంత్రబలంలో జపించినట్లయితే మనకి ఈ జన్మజాతకంలో రాహుకేతుకి సంబంధించిన దోషాలు, అలాగే సర్పశాంతి, సర్పానికి సంబంధించిన దోషాలు, ఆశ్లేష నక్షత్ర జనన దోషాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి మంత్రబలంలో అందరూ కూడా ఓం నాగనాథాయ నమః, ఓం నాగనాథాయ నమః, ఓం నాగనాథాయ నమః అనే నామాన్ని జపించాలి. ఇక ఈరోజు 7 రంగులు అంటే ఇంద్రధనుసులో వచ్చే 7 రంగులు ఏవైతే ఉంటాయో అటువంటి రంగులు కొన్నింటిని ఈరోజు తీసుకొని, అంటే మనం నిన్న శివుడికి అర్పించినటువంటి రంగులు ఉంటాయి కదా, అవి ఈరోజు మనం నీళ్ళల్లో వేసుకొని మన ఇంటి బయట ఉన్న తులసి చెట్టుకి కొంచెం, అలాగే తదుపరి గుమ్మానికి కొంచెం ప్రోక్షణ చేయాలి. తదుపరి తూర్పు దిశను చూస్తూ ఓం పితృదేవాయ నమః, ఓం పితృదేవాయ నమః అని నీళ్ళల్లో ఇలా ప్రోక్షించాలి. తర్వాత ఓం మాతృదేవాయ నమః, ఓం మాతృదేవాయ నమః అంటూ దేవతలని, పితృదేవతల్ని తలుచుకొని ఆ నీటిని ఇంటి బయట తూర్పుకి మనం ప్రోక్షించాలి. అలా చేస్తే మన పితృదేవతలకి కూడా ఈ నీరు సమర్పించుకున్నట్లు, అలాగే మాతృదేవతలకు కూడా సమర్పించుకున్నట్లు. అంతేకాదు ఈ నీటిని రంగు రూపంగా కలిపేసి సూర్య నమస్కారం చేస్తూ ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అనుకుంటూ, లేదా జపాకుస్మ సంకాసం అని సూర్యుని శ్లోకం చెబుతూ సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చేస్తే కూడా ఈ రంగులు కలిపిన నీళ్లతో పితృదేవతల ఆశీస్సులు ఉంటాయి. అప్పుడు మనకి తెలిసి తెలియకుండా మన వల్ల స్త్రీ శాపాలు, దోషం మనపై ఉంటే, లేదా కుటుంబ సభ్యుల నుంచి పితృదోషాలు ఏవైనా పూర్వంలో ఏర్పడి ఉన్నా ఆ దోషాలు తగ్గుతాయి. ఈరోజు దీన్ని తప్పక ఆచరించాలి. అదే విధానంగా పురాణోక్తంగా కాశీక్షేత్రంలో ఇప్పుడు కూడా ఈ రోజుని పార్వతీ పరమేశ్వరులను తీసుకెళ్ళి వారిని ఆ గంగా తీర్థంలో స్నానం చేయించి ముందుగా గంగాదేవికి రంగులు వేస్తారు.
ఈరోజు. రెండోది అక్కడున్న ప్రేతాత్మలకి అంటే మోక్షం లభించుకున్న ఆత్మలు ఏవైతే ఉంటాయో ఆ ఆత్మలకి ఇలా ఆకాశంలోకి ప్రోక్షణ చేస్తారు. తర్వాత అంతేకాకుండా ఆత్మ, ప్రేతాత్మ మరియు గంగ ఈ 3 విధాలుగా అంటే ముక్తి చెందని ఆత్మలకు, ముక్తి చెందే ఆత్మలకు మరియు గంగామాతకి ఈ 3 విధాలుగా ప్రకృతిలోకి రంగులు చల్లుతారు. అదేవిధంగా ఈరోజు కూడా మనం ఇంట్లో ఉన్న నీళ్ళని ఇల్లంతా ప్రోక్షించి రంగుల్ని చెట్టుకి, గుమ్మంపై సూర్యదేవుని తలుచుకొని ఇలా ప్రోక్షణ చేస్తే పితృశాపాలు, పితృదోషాలు తగ్గుతాయని అర్థం. ఎవరికైనా మన కుటుంబం నుండి మోక్షం లభించకపోతే వాళ్ళు కూడా తృప్తి చెందుతారని అర్థం. ఎందుకంటే ఇది భూతనాయకుడు సాక్షాత్ పరమేశ్వరుడు ఈరోజు పితృవులకి అంటే మోక్షం లభించని ఆత్మలకి మరియు ప్రాయశ్చిత్తం లేని ఆత్మలకి మోక్షాన్ని ఇచ్చేటటువంటి రోజు కూడా ఈరోజే. కాబట్టి గంగామాతకి ఈ రంగును వేసి గంగామాతని పావనం చేస్తారు. అంటే ఆమె తృప్తి చెందుతుందట ఈరోజు. అటువంటి దివ్యమైన రోజు. అందుకే మనం కూడా గంగా అంటాం. ప్రపంచంలో ఎన్ని నదులు ఉన్నాయి? గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, కావేరి, గోదావరి ఇలా చాలానే ఉన్నాయి. ఒక్కొక్క గ్రామానికి వెళ్తే ఒక్కొక్క రకమైన క్షేత్రం, తీర్థాలు ఉంటాయి. ఏ ప్రాంతంలో ఎక్కడి నుండి సముద్రం చేరుకున్నా, ఎన్ని లక్షల బోర్వెల్ వేసినా, ఎక్కడెక్కడి నుండి నీళ్లు బయటకు వచ్చినా అవి తీస్తూనే ఇది మనం నదుల పేర్లు చెప్పం. కృష్ణానా, నదినా, ఇదా అని. ఓన్లీ గంగా అని మాత్రమే అంటాం. అదే విధానంగా ఈరోజు మన ఇంట్లో ఆ గంగలోకి కాస్త అంటే నీళ్ళల్లోకి ఒక రంగులు కలిపి గంగామాతకి వేసిన పుణ్యఫలం. అందుకే అదే విధంగా గంగ లోపలికి ఈరోజు ఈ యొక్క రంగులు చల్లి ఆ గంగాదేవిని తృప్తి చెందేలా చేసినటువంటి రోజు ఈరోజు. ఈరోజు ద్వాదశి. పితృదోషాలు, పితృరుణాలు, స్త్రీ శాపాలు పోవడానికి అద్భుతమైన పరిష్కారం ఇది. అది మొత్తానికి పోకపోయినా దాని ప్రభావం కాస్తైనా తగ్గుతుంది అని అర్థం. ఇక ఈరోజు అప్పులు చేస్తే జీవితంలో అప్పులు తీర్చడానికి అవ్వదు అని, అంటే ఏ కారణానికి అప్పులు చేయకూడదట. అలా అప్పులు చేస్తే అది చాలా ప్రమాదానికి తీసుకెళ్తుంది. అటువంటి రోజులు పంచాంగంలో విశేషంగా ఇచ్చి ఉన్నారు. ఏ రోజు అప్పులు ఏ కారణానికి చేయకూడదు అని. అంటే సంక్రమణం, ప్రతి నెల మాస సంక్రమణం వస్తుంది కదా, ఆ రోజు అప్పు చేయకూడదు. అలాగే అమావాస్య రోజు అప్పు చేయకూడదు. మరి వృద్ధి యోగంలో, క్షయయోగంలో, యమయోగంలో అంటే ఇటువంటి యోగాలలో చేయకూడదు. ఆదివారం రోజు చేయకూడదు, మంగళవారం రోజు చేయకూడదు, హస్త నక్షత్రం ఉన్న రోజున చేయకూడదు. వీటిని వదిలి వేరే ఏ రోజుల్లో అయినా మనం ఆచరించినట్లయితే త్వరగా తీర్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఒక యోగాలలో ఇటువంటి నక్షత్రంలో ఈ రోజుల్లో మీరు అప్పు చేస్తే ఏ కారణానికి అప్పు తీరదట. అందువల్ల జాగ్రత్త వహించడం మంచిది. అలాగే దగ్ధయోగం రోజు అప్పు చేయకూడదు. మనం అప్పు తీర్చడానికి ప్రయత్నించాలి అటువంటి రోజు. ఎందుకంటే ఇటువంటి రోజు మనం ఏదైనా అప్పు తీర్చడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా త్వరగా అప్పు తీరిపోతుంది. కానీ ఇటువంటి యోగాలలో మనం అప్పు చేసినట్లయితే అది పెరుగుతూనే ఉంటుందట. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇక ఈరోజు అశ్లేష నక్షత్రం నిత్య నక్షత్రం. అయితే ఈ అశ్లేష నక్షత్రంలో ఏ ఏ నక్షత్రానికి అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. అశ్విని, మఘ, మూల నక్షత్రం వారికి ఈరోజు పరమమిత్ర తార అత్యంత శుభకరమైన రోజు. చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈరోజు మిత్రతార మీకు అనుకూలంగా ఉంది. మీరు ఏ పని చేసినా శుభం జరుగుతుంది. తప్పక ప్రయత్నించండి. ఇక కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 9వ తార. ఈరోజు మీకు అంత శుభం కాదు. ఈరోజు మీరు ఏ పని చేసినా అందులో మీకు విరుద్ధంగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు కాస్త ప్రయత్నిస్తే, కష్టపడితే మీకు ఏదైనా ప్రతిఫలిస్తుంది. చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్ తార. ఇది అంత మంచిది కాదు. ఈరోజు కోపం, చిరాకు, అవమానాలు ఇటువంటివి ఉంటాయి. కానీ మీరు ఈరోజు ఏదైనా శుభక్రతువులు అటువంటివి ఆచరించినా భవిష్యత్తులో అది మనకి ప్రమాదంగా మారుతుంది. కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు అత్యంత శుభకరమైనటువంటి రోజు. మీరు ఏ పని చేసినా సక్సెస్ కనబడుతుంది. ఉపయోగం చేసుకోండి.
ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం వీరికి ఈరోజు విపత్తార, కాస్త జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ఏ పనులు చేసినా ఇందులో అపవాదాలు, అవమానాలు, నిందలు రావచ్చు. అయినంత వరకు జాగ్రత్త వహించండి, చాలా మంచిది. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి సంపత్తార, ఆర్థికంగా అభివృద్ధి అయ్యేది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఏదైనా కొనుగోలు చేసేది, షేర్ మార్కెట్స్ ఇటువంటివి సంపత్తారల్లో ఏదైనా వృద్ధి చెందేలాంటి పనులు చేసినప్పుడు అందులో సక్సెస్ కనబడుతుంది. ఇక అశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి జన్మతార. వీళ్ళు కాస్త హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అయినంత వరకు జాగ్రత్త వహించండి. ప్రాపర్గా హెల్త్ కండిషన్ గురించి మీరు జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఈరోజు దివ్యమైన వాస్తు పరిహారం. మనకి ఈశాన్య దిశలో ఏదైనా సమస్యలు ఉంటే, పర్టికులర్గా ఇంట్లో పిల్లలు చదివే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఎడ్యుకేషన్లో చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అనుకున్నది రీచ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఆ పిల్లలు విదేశాలకు వెళ్ళాలి, ఇటువంటిది ఏది ప్రయత్నించినా అది సక్సెస్ అవ్వదు. రెండోది, అటువంటి ఇళ్లల్లో గర్భపాతాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మరియు భక్తి మార్గాన్ని వాళ్ళు ఎన్నుకోలేరు. ఇంట్లో దేవుడి గదంతా బాగా చక్కగా అలంకరించి ఉంటారు, కానీ పూజ మాత్రం చేయలేరు. భక్తి మార్గాన్ని ఎన్నుకోలేరు. ఇటువంటి సమస్యలు మన ఇంట్లో ఉన్నాయి అంటే ఈశాన్య దిశలో దోషం ఉంది అని. కంటికి కనబడకుండా ఏదైనా భూమిలో దోషం ఉన్నా ఇటువంటివి ఉంటాయి. ఆ సమయంలో ఇటువంటి దోషాలు ఉంటే ఖచ్చితంగా ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టండి. దీని ఎనర్జీ వలన పంచభూతాల సమతుల్యం అనేది ఏర్పడుతుంది. అప్పుడు వాస్తు ప్రభావం తగ్గుతుంది, ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక దివ్య పూజ. రేపు బుధవారం ఉదయాన్నే మహావిష్ణువుకి తులసి అర్చన చేసి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుంటే ఇంట్లో ఎవరైనా చెడు వ్యసనాలకు బానిసై వాళ్ళ నుండి మనకి ఏదైనా ప్రమాదాలు, ఏదైనా చెడు జరుగుతుంటే దాని ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో ఉన్నవారు అర్చించిన తులసి దళాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. కానీ రేపు విష్ణు సహస్రనామం చదవండి, ఇంట్లో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మహాప్రదోషం ఉంది, చాలా విశేషమైన రోజు. మంగళవారం అశ్లేష నక్షత్రంతో కలిసి వచ్చింది. ఈరోజు విశేషంగా శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. మరియు విశేషంగా సుగంధభరితమైన తైలము అంటే సంపంగి నూనె కావచ్చు, శ్రీగంధం తైలం కావచ్చు, దవణం తైలం కావచ్చు, ఇలా ఇటువంటివి ఏదైనా సువాసనాభరితమైన నూనెలతో అభిషేకం చేసి, ఇక శివునికి ఆఖరిలో శుద్ధమైన పాలు మరియు గంధము ఈ రెండింటినీ ఒకే దానిలో కలిపి అభిషేకం చేసి, తదుపరి బిల్వార్చన చేసి శివుడికి నమస్కరించి, ఈరోజు మంగళవారం మహాప్రదోషం కదా, ఈరోజు ఎవరైతే దారిద్ర దహన శివస్తోత్రాన్ని పారాయణం చేసుకుంటారో మన ఇంట్లో ఉన్న దారిద్ర్యం దూరం అవుతుంది. ఇంట్లో మంగళ కార్యాలు, శుభకార్యాలు అభివృద్ధి చెందుతాయి. ఈరోజు శివారాధన మహాప్రదోష కాలంలో ఆచరించి పరిపూర్ణమైన శివతత్వాన్ని, శుభానుగ్రహాన్ని పొందవచ్చు. అటువంటి దివ్యమైన అనుగ్రహం మంగళవారం సాయంత్రం మహాప్రదోషంలో ఉంది. తప్పకుండా శివారాధన చేయండి. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని మహామృత్యుంజయ మంత్రం జపించడం కూడా ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. తప్పకుండా ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.